పౌడర్ కొట్ల, లిప్టిక్ పెట్టల, హైబ్రూస్ దిద్దల, క్రాపు సరిగ్గా లేదు, పట్టుబట్టలు లేవు. ఓపీ చేయగానే బేర్ బాడీ, ఓపీ చేయగానే బేర్ బాడీ. కానీ చూస్తానికి ఎలా ఉంటుంది తెలుసా? సుందరుడై ఉండుట చూచి. ఎవరి గురించి? మోషే చిన్నవాడుగా ఆ నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టి వాళ్ళ అమ్మ పంపించేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేసింది ఎవరిప్పుడు? పరోరాజు గారి యొక్క కుమార్తె. ఓపెన్ చేయగానే మేకప్ ఉందమ్మా, బంగారు పాపాలు ఉన్నాయా? అది అలంకరణ. అలంకరణ వేరు, చెప్పాలి, అందం వేరు. అందం వేరు, అలంకరణ వేరు. చూడగానే మోషే సుందరుడై ఉండుటకు చూచి. ఏమేమిటో చూచి? సుందరుడై ఉంట చూచి. యోసేపు ఎవరు? బానిస. ఎవరమ్మా? బానిస ఏ బట్టలు వేసుకుంటాడమ్మా? పట్టు వస్త్రాలు వేసుకుంటాడా? కాదు కదా, సామాన్య బట్టలు వేసుకున్నాడు. కానీ చూస్తానికి ఎలా ఉన్నాడు? మంచి అందగాడు. ఎవరిచ్చారు అది? మరి అందాన్ని బట్టి గర్విస్తావా ఏంటి? ఆ ప్రపంచంలో మనం ఒక్కడు అందగాడమా ఏంటి? ఇంకెవరు అందగాడు లేరా? నీకు నా ఆరోగ్యాన్ని బట్టి గౌరవిస్తావా? నీకు నా ఆస్తిని బట్టి గర్విస్తావా? నీకు నా అంగు బలాన్ని బట్టి గర్విస్తావా? మీకున్న ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారా? మీకున్న సంపాదన బట్టి గర్విస్తారా? మీకున్న సంతానం బట్టి గర్విస్తారా? మీకు వచ్చే సహాయం బట్టి గర్విస్తారా? దేన్ని బట్టి గర్విస్తే దాన్ని లేకుండా చేస్తాడు దేవుడు. జాగ్రత్త. తలుచుకుంటే దేవుడు దేన్ని బట్టి గర్వించకూడదు అని ఈ వచనం మనకు నేర్పిస్తుంది. ప్రధానమంత్రి అయిపోయాడు. ఏమైపోయాడమ్మా? అయితే ఏంటంట చూడండి, ఏం చెప్తాడు చూడండి మళ్ళీ. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. యుద్ధం ఉందా ఆయనకి? ఎవరితో కోపం ఉంది? ఎవరి మీద కోపం ఉందండి? ఇప్పుడు మీరు మొర్దెకై స్థానంలోకి రండి. మీకు ఎంతమంది మీద కోపం ఉంది? ఇప్పటికి మొఖాలు ఏం చేస్తారు కొంతమంది చూస్తుంటే? అట్లేదా? బయట మీ ఇంట్లో వాళ్ళ సంగతి చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ఇంటికి వెళ్తారు, నేను మొఖాలు ఎలా పెడతారు? మిమ్మల్ని దగ్గర, మీ నాన్న దగ్గర, మీ తోబుట్టుల దగ్గర ఎలా పెడతారు? అంటే ఓసి 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 నాయన, ఓసి నాయన. ఓల్డ్ బియ్యంలో తిరిగేటువంటి చెప్పండి. ఆ పెంకు పురుగున్నాయో రా బాబా, అదైనా అందంగా ఉంటుంది అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుని సందులో. ఈయన ఎవరు? అరే, నీ సొంత తండ్రితో, సొంత తల్లితో, సొంత చెల్లితో, సొంత అక్కతో, సొంత తమ్ముడితో, సొంత అన్నతో, సొంత అత్తతో, సొంత కోడలతో, సొంత తోబుట్టుతో, బంధువులతో, పొరుగు వాళ్ళతో నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే నాయనా. ఇప్పుడు చెప్పండి, తమ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? లెక్క చేస్తారా? ఆడా ఏంటంట ఖాళీ లేదు, వెళ్ళిపోమను. ఆడికి నాకు ఫస్టే పడదు, ఇప్పుడు ఎందుకు రాని ఆడు ఊసెత్తే తంతం జాగ్రత్త అంటారు. అవునా? ప్రధానమంత్రి ఏంటి? ఎలా ఉన్నాడండి? మళ్ళీ చదవని వచ్చిన బాగా నచ్చింది. ప్రధానమంత్రిగా నుండి ఎవరండి ఆయన? గేట్ మ్యాన్ గారు ప్రధానమంత్రి అయ్యాడు. తన వారందరితో. గేట్ మ్యాన్ బికేమ్ ఏ గ్రేట్ మ్యాన్ అయ్యాడు. ప్రధానమంత్రి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. మీ కుటుంబీకులందరూ మీ వాళ్ళ కాదా? సమాధానంగా మాట్లాడుతున్నారా? పొడి చేస్తా, గుర్తేస్తాను, నరికేస్తాను అంటున్నారా? చెప్పండి. ఏంటయ్య గారు మీకు ఎలా కనబడుతున్నాం? మేము ప్రధానమంత్రి అయితే మేము కూడా అలాగే ఉంటాం అంటారేమో అని అంటారు వెంటనే. ఇప్పుడు అరే, నీ ఇంట్లో వాళ్ళతోనే మీరు సమాధానంగా ఉండలేరు. మీరు చదువుకునే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో సమాధానంగా ఉండలేరు. సంఘంలో సమాధానంగా ఉండలేరు. మీరు ప్రధానమంత్రి అయితే సంఘానికి వస్తారు. ఇక అందరితో మాట్లాడతారు. ఇంకా మాట్లాడతారా?
మళ్ళీ చదువు వచ్చాయని సమాధానముగా మాట్లాడుచు బా ఆయన పోస్ట్ కావాలని నాకు. యూదుడైన మొర్దెకై యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ఎలా మాట్లాడుతున్నాడు చెప్పాలి, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో సమాధానం ఉందా? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? రెండు ఒకటే, అర్థాలు మారిపోయి చూసారా? ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో సమాధానం ఉందా? ఎంతమందితో గొడవలు ఉన్నాయి మీకు? కారణం ఏంటి? అహంభావం ఏంటి? ఆ గర్వం ఏంటి? మీకు ఆ హెచ్చింపు ఏంటి? ఆ ప్రత్యేకత ఏంటి మీలో? చెప్పండి, ఏంటి ప్రత్యేకత ఏంటి మీలో?